ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీళ్ళకి ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందు వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్. 15లో 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసులో రేపనగా ఈ రోజు మనకు సుప్రీంకోర్టు విచారణ అయితే చేపట్టనుంది. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తుకు సిబిఐ అప్పగించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు ఎర్రచూపి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యేలు కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించాడని ఆరోపణలు అయితే ఉన్నాయి. అలా చేస్తే ఇక మొత్తానికి అసలేంటి ఈ కేసు అంటే 2015లో ఈ కేసు జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓటు వేయడానికి నామినేట్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ రేవంత్ రెడ్డికి డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నామంటూ తెలంగాణ ఏసీబీ ఒక వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో నోట్ల కట్టలతో రేవంత్ రెడ్డిని స్పష్టంగా కనిపించారు. చంద్రబాబు స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఒక ఆడియో కూడా బయటకు వచ్చింది. దీంతో ఆ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. ఆ డబ్బులను చంద్రబాబు పంపించాడని ఆరోపించారు వైసీపీ నాటి టీఆర్ఎస్ నేతలు. అయితే ఈ సంచలన కేసు రాను రాను సైలెంట్ అయిపోయింది. అరెస్టు అయిన రేవంత్ రెడ్డి కూడా బెయిల్ పై బయటకు వచ్చారు. సీఎం రేవంత్ కు నోటీసులు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఓటుకు నోటు కేసులో మరోసారి తెరపైకి రావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనంగా మారింది. ఈ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసు విచారణకు తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ మార్చాలని సుప్రీంకోర్టులో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు విచారణ భోపాల్ బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఇతర ప్రతివాదులు సుప్రీంకోర్టు నోటీసులు అయితే ఇచ్చింది.